నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి గోల పెట్టడం కారణం ఏంటి? అసలు ప్రజలు ఇది నమ్మే ఆసక్తికరంగా ఉన్నారా లేదా? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి గోల చేస్తున్నారు. ఇది ఏపీ ప్రజలు నమ్మే ఆసక్తికరంగా ఉన్నారంటారా? ఏమంటారు సార్? అంటే ప్రజలు నమ్మితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు విని ఒక తండాలుగా రోడ్ల మీదకి రావాలి. అవును, వాళ్ళు వచ్చేసి ప్రొటెస్ట్ చేయాలి. ప్రభుత్వం ఇంకా అసలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే స్థాయిలో ఉద్యమం రావాలి. కానీ ఆ ఛాయలు ఎక్కడ కనపట్టాల. ఎందుకు కనపట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ కూడా వాస్తవాలు కాదు అనేది రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా అర్థమై ఉన్నది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అంటే వైద్య విద్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడో 10 ఏళ్ల కిందటో 20 ఏళ్ల కిందటో తీసుకొని ఉన్నట్టయితే ప్రజలు మర్చిపోయి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న తాజాగా ఒక 2-3 ఏళ్ల కిందటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఒకటి తీసుకొచ్చి ప్రభుత్వ వైద్య విద్యార్థులు అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదివే వైద్య విద్యార్థులకి కూడా ఫీజులు భారీగా పెంచేశాడు. ఇప్పుడు ఒక వైద్య విద్యార్థి అంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కట్టేది 15,000 ఎంత ఉంటుంది. కానీ అతను చదవటానికి ప్రభుత్వానికి దాదాపుగా 12-13 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అతను మెరిటోరియస్ స్టూడెంటు, మెరిట్ మీద వస్తాడు, కౌన్సిలింగ్ ద్వారా వస్తాడు కాబట్టి 15,000కే వైద్య విద్యని చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే 2023 జూలై 19వ తారీఖున జీవో నెంబర్ 108 తీసుకొచ్చి ఏం చేశాడు అంటే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ కిందకి మార్చాడు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు వైద్య విద్యార్థి ఇందాక నేను చెప్పాను కదా, కట్టేది 15,000, ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది 12 లక్షలు. అందుకని ఈ 12 లక్షలు విద్యార్థే కట్టాలి అనే జీవో తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను జీవో నెంబర్ కూడా చెప్పాను, మీకు డేట్ చెప్పా, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ సీట్లు అమ్ముకునే వ్యవహారం అంటే ఇది మరి అమ్ముకోవటమే కదా. మరి ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, 15% సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు అమ్ముకుంటారు. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అదే కదా. అందుకనే ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అని తెలుసు కాబట్టి ఎవరు కూడా అంటే వైద్య విద్యని అభ్యసించాలి అనుకునే వాళ్ళు కానీ వైద్య విద్యని అభ్యసించిన వాళ్ళు కానీ అటువంటి ఆ స్థాయి వ్యక్తులు ఎవ్వరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్యమంలో అంటే ఉద్యమం అని చెప్తున్నాడు, ఉద్యమం లేదు ఏం లేదు, కానీ అందులో ఎవడూ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. మీరు గమనించండి, నేను చెప్పిన విషయాన్ని మీరు ఏదో నమ్మద్దు. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా నేను అన్ని అబ్జర్వ్ చేసే చెప్తా. ఊరికే ఆషామాషిగా అట్లా అని చెప్పే పద్ధతి లేదు. మీకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ ఫీజు స్ట్రక్చర్ని మార్చిన విషయాన్ని ఎక్కడన్నా చెప్పారా? మీకేమన్నా తెలుసా? ఎందుకు చెప్పట్లేదు? సీట్ మ్యాట్రిక్స్ మార్చిన విషయాన్ని చెప్తున్నారా? సీట్ మ్యాట్రిక్స్ మార్చింది చెప్పరు, ఫీజు స్ట్రక్చర్ని జగన్మోహన్ రెడ్డి మార్చింది చెప్పరు. ఒక్కటే చెప్తారు, మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చాము అని చెప్తారు. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ తెచ్చావు? పూర్తి చేశావా? 17 కాదు, 10 పూర్తి చేశావా? నువ్వు పూర్తి చేసింది 3. ఆ 3 కూడా వాటిట్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయని చెప్పి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కేటాయించిన సీట్లను కూడా తగ్గించారు. వాళ్ళు వచ్చి చూశారు,
ఇక్కడ సౌకర్యాలే లేవు అని చెప్పారు. చెప్పి కేటాయించిన సీట్లను కూడా తగ్గించారు. అంటే మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఐడియా ఉందా? ఏమైనా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ని, ఈ సిస్టమ్ని బాగు చెయ్యాలి అని ఏమన్నా అనుకున్నాడా ముఖ్యమంత్రిగా ఉండగా? అటువంటి పనులు ఏవి అధికారంలో ఉన్నప్పుడు చెయ్యకుండా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆఫర్ని ఇచ్చింది. మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు పెడతారో చెప్పండి, ఆ మెడికల్ కాలేజీల వాటికి కొంత ఫైనాన్స్ మేము ఇస్తాము, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా ఇస్తాము, మీకు ఎన్ని మెడికల్ కాలేజీలు కావాలో చెప్పండి అంటే చాలా రాష్ట్రాలు ఎక్కువ మెడికల్ కాలేజీలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి తెలియక, చేతగాక, అర్థం కాక, ఆఫర్ అర్థం చేసుకోలేక 17 తోటి సరిపెట్టుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో అంత పొటెన్షియల్ ఉన్నది, మెడికల్ ఎడ్యుకేషన్కి అంత పొటెన్షియల్ ఉన్నది. మరి అంత పొటెన్షియల్ ఉన్న రాష్ట్రానికి ఇంకా ఎక్కువ తేవాలి. ఓకే, నువ్వు 17 తెచ్చావు. ఈ 17 తెచ్చావు కదా, నేను ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. నీ పార్టీ ఆఫీసులు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కట్టుకున్నావా? పూర్తి చేసేసావా? ఎట్ట పూర్తి చేసావు? 700 కోట్లు పెట్టి ఋషికొండని పగలగొట్టి నువ్వు అక్కడ ప్యాలెస్ కట్టావా? ఎట్లా కట్టావు? మరి ఆ పనులు చేసిన వాడివి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా, ఆర్థిక సంస్థలు ఫైనాన్స్ చేసినా, నువ్వు ఈ ఫైనాన్స్ తీసుకున్నావు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు తీసుకున్నావు. మరి 17 మెడికల్ కాలేజీలని ఎందుకు పూర్తి చేయలేకపోయావు? 17 తీసి పక్కన పెట్టు, 10 పూర్తి చేయాలి కదా. అంటే 10 మెడికల్ కాలేజీలు కనుక జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ఉన్నట్టయితే, తన పదవీ కాలంలో 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ఉన్నట్టయితే కొత్తగా ఒక 1000 సీట్లు 1500 సీట్లు యాడ్ అయ్యేవి కదా. నువ్వు చేయగలిగావా? చేసావా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు వచ్చి పబ్లిక్ని డైవర్ట్ చేద్దాము అన్న ఉద్దేశంలో నువ్వు చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ, మీరు కరెక్ట్గా చెప్పారు, ఈ గోల అంతా కూడా రాజకీయంగా తనకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చేస్తున్న గోలే తప్ప వైద్య విద్యకి సంబంధించి నీకు ఎటువంటి ఐడియా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాల్లో ఐడియా లేవు. ఐడియా లేని విషయాల్లో వైద్య విద్య కూడా ఒకటి. ఇక్కడ ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి వీటిని అప్పగించటం లేదు. ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ మోడలు. పీపీపీ మోడల్ అంటే నువ్వు కాలేజీ ఇప్పుడు ఇప్పుడు యథాతథ స్థితిలో నీకు అప్పగిస్తారు, నువ్వు దాన్ని కంప్లీట్ చేయాలి, నువ్వు 33 సంవత్సరాల పాటు నువ్వు నిర్వహించాలి, ఈ నిర్వహణ ఖర్చులన్నీ నువ్వే పెట్టుకోవాలి. 33 సంవత్సరాల తర్వాత యథాతథ స్థితిలో ఆ కాలేజీని ప్రభుత్వానికి అప్పగించి నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టి వెళ్ళిపోవాలి. ఇది ప్రైవేటీకరణ ఎట్లవుతుంది? కాదు కదా సార్. దీన్ని ప్రైవేటీకరణ అంటారా? అది కాక ఇంకొకటి, నువ్వు ప్రైవేటు వ్యక్తులకి చంద్రబాబు నాయుడు దోచిపెడుతున్నాడు అంటున్నావు. పూర్తిగా అబద్ధం. ప్రైవేటు వ్యక్తులకు కాదు ఇది ఇస్తున్నది, ట్రస్టులకు ఇస్తారు. ఆ ట్రస్ట్ కూడా వైద్య విద్యలో అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి, నీకేమన్నా నీ దగ్గర మీ నాన్నకి సంబంధించి చాలా ఆస్తులు నీకు ఇచ్చిపోయాడు కదా, నువ్వే సంపాదించుకున్నావు కదా, ఆయన అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చాలా సంపాదించావు కదా, ఏమన్నా ట్రస్ట్ పెట్టావా? ఏ వైద్య విద్యార్థి కన్నా ఫీజు సహాయం చేసావా? ఎవరికైనా నువ్వు పేద విద్యార్థులకి సహాయం చేసావా? నువ్వు ఏమీ చేయని నువ్వు ఈ ట్రస్టుల గురించి నీకు ఎట తెలుస్తుంది? నీకు తెలియదు. నీకు ఈ వైసీపీ నాయకులు అందరూ కలిసి ఒక పిడుగురాళ్ళ దగ్గర వచ్చే ఒక మెడికల్ కాలేజీని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు, ఆయనకి విజ్ఞాన్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఆయన కొట్టేయటానికి ఈ ప్లాన్ చేశాడు అని చెప్పి దారుణమైన విమర్శలు చేశారు. విమర్శలు చేసినప్పుడు
నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పాడు, మీరు తెలీదు, చెబితే అర్థం కాదు, మీకు తెలుసుకునే జ్ఞానం లేదు, ఒక్కసారి వినండి. మీకు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని నేను కొట్టేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే, నాకు విద్యాలయాలు ఉన్నమాట వాస్తవమే, కానీ నేను మెడికల్ ఎడ్యుకేషన్లో లేను. ఆసుపత్రి నిర్వహణలో నా సంస్థలకి అనుభవం లేదు. అందుకని నేను బిడ్ వేయటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అయ్యా. మీరు ఎందుకు మాట్లాడతారంటే, ఆ రోజు నుంచి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీల మీద వైసీపీ నాయకులు నోరు మూసి కూర్చున్నారు. అట్లాగే బాపట్ల మెడికల్ కాలేజీలో అక్కడ కాలేజీ ఇక కట్టలేదు, పెట్టలేదు, అది అట్లాగే ఉంది. ఆ ఫౌండేషన్ లెవెల్లోనే ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ కూర్చున్నాడు తప్ప కట్టలేదు అది. నీకు ఆ మొత్తం ల్యాండ్ భూసేకరణ తీసుకొచ్చి ఎవరైతే తెలుసా, వైసీపీ నాయకులు చేసిన భూసేకరణ అది. వాళ్ళు అక్కడ ఉన్న పేద రైతుల్ని, పేద కుటుంబాల వాళ్ళని ఎళ్ళగొట్టి ఆ పట్టా ల్యాండ్స్ అన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి పంపించేసి 10 కోట్లకో 20 కోట్లకో ప్రభుత్వానికి అమ్ముకున్నారు. అంటే వీళ్ళు చేసేవన్నీ ముందు చెప్పిన ఎగ్జాంపుల్, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ తప్పుడు ఆరోపణలు, బాపట్ల మెడికల్ కాలేజీ కుంభకోణాలు, భూమి కుంభకోణాలు. ఇవి చేయటానికి ఈ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను నాటకాలు ఆడుతున్నాడు. అందుకనే ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి చెప్పేది వింటలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలు. మెడికల్ కాలేజీలో 17 కట్టినట్టు తనకి తానుగా పిక్చరైజ్ చేసుకుంటున్నాడు. అతనేం కాలేజీలు కట్టలేదు. అతను కట్టినవి పార్షియల్గా కట్టినవి 3. ఈ 3 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు స్టార్ట్ చేసిన తర్వాత మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి చూసి ఇందులో సౌకర్యాలు లేవు అని చెప్పి సీట్లు తగ్గించిపోయారు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హతే లేదు. జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యకి సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎటువంటి ప్రోగ్రెస్ అతను చూపించలేదు. ఈ రోజునొచ్చి కూటమి ప్రభుత్వం తనకేదో పేరు వస్తుందట, ఈ మెడికల్ కాలేజీలన్నీ తెచ్చింది తను కాబట్టి ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసేస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని ఆ క్రెడిట్ చోరీ చంద్రబాబు చేస్తున్నాడని చెప్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పేరుని ఎవ్వరూ చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా నేను కావాలి అని ఎవ్వడు అనుకోడు. కొంతమంది ఉన్నారు, కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే అనుకుంటారు. అంతే తప్ప మర్యాదస్తులు ప్రజానాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు కొట్టేయాలని, ఆ పేరుని జరిపేసి మన పేరు రాసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. జగన్మోహన్ రెడ్డి, నీ క్రెడిట్ నీదే, నీ క్రెడిట్ని ఎవ్వరూ చోరీ చేయరు, నువ్వు నిశ్చింతగా ఉండు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు టేకప్ చేసింది. ఈ 5 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ట్రస్టులకు ఇస్తుంది. ఆ ట్రస్టులకి టైం బౌండ్ పెట్టింది, 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని. ఆ వచ్చే సీట్లు 5 మెడికల్ కాలేజీల్లో వచ్చే మెడికల్ సీట్లని, ఆ ఫీజు స్ట్రక్చర్ని కూడా మార్చింది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఫీజు స్ట్రక్చర్ని తీసేసింది. ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఎవ్వడూ వింటలేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.